అత్యంత జాగ్రత్తతో కూడుకున్న ఆహారాన్ని తీసుకోవాలి. ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ తినడం అనేటటువంటిది అలవాటు చేసుకోకూడదు. మా చిన్నతనంలో అమ్మ పెట్టినటువంటి సద్దెన్నం తినడం వినా, అసలు చిన్నతనంలో మేము పలహారం అనేటటువంటిది నాకు తెలిసి నేను ఉద్యోగంలో చేరిన తరువాత పలహారం చేయడం అన్నది అలవాటు చేసుకున్నాను. అప్పటి వరకు నాకు చిన్నతనంలో పలహారం చేయడం అనేటటువంటి మాట తెలియదు. అది నా గొప్పగా చెప్పట్లేదు. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు ఉదయం వేళ తీసుకునే ప్రసాదం ఏమిటో తెలుసా? మాత్రా ప్రసాదము అంటారు. మాత్రా కాదు, నిజానికి దాని పేరు మాతృప్రసాదము. ఆ వంటశాలలో ఉండేటటువంటి ప్రధానమైన వంటవాడు ఉంటాడు. ఆయన ఒకళమాత దగ్గర తయారు చేస్తారు. ఆవిడ ఎప్పుడు వంటింట్లోకి చూస్తూ ఉంటుంది. ఒకళమాత ఎదురుగుండా ఉన్న గోడకి కన్న ఉంటుంది. ఆ వంటశాలలో పెరుగన్నం తయారు చేసి ఓడు అంటారు. ఒక కొత్త కుండ బద్దలగొట్టి ఆ కుండ పెంకులో పెరుగన్నం పెట్టి, ఆ పెరుగన్నం ఉన్నటువంటి కుండ పెంకు ఒక్కటే కులశేఖరాల వారు పడి దాటి లోపలికి తీసుకెళ్తారు. మిగిలినవి ఎన్ని ప్రసాదాలు చేసినా గంగాళంతో ప్రధాన గణపతి యువతలే ఉంటాయి, లోపలికి వెళ్ళవు. ఒక్క పెరుగన్నం మాత్రం లోపలికి తీసుకెళ్తారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు కూడా ఇప్పటికీ ఏం తింటారు అంటే అమ్మ చేత్తో పెట్టినటువంటి పెరుగు అన్నం తింటారు. ఉదయం వేళ పెరుగు అన్నం తినడం విశేషమైనటువంటి బలానికి కారణం. అది రాత్రి పెరుగన్నం తింటే ఒక పట్టాన జీర్ణం అవ్వదు, బరువు. ఉదయం వేళ తినాలి పెరుగు అన్నం. ఏది శరీరాన్ని పోషిస్తుందో, ఏది ఎక్కువ కాలం రసాయనములు వేసి నిలవ చెయ్యలేదో, చక్కగా మన దేశానికి ఏమి లోటు, అసలు ఫ్రిడ్జ్ అవసరం లేకుండా ఏ రోజు కావాలంటే ఆ రోజు తాజా ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు దొరికేటటువంటి దేశం మన దేశం. ఏ రోజు కాయగూరలు ఆ రోజు దొరుకుతాయి. మన దేశంలో పరమ ప్రేమతో బిడ్డలకి అన్నం వండి పెట్టేటటువంటి తల్లులే తప్ప ఏదో ఫ్రిడ్జ్ లో పెట్టి వారం రోజులు పిల్లలకి పెట్టేటటువంటి సంస్కృతి ఉన్నటువంటి